హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంట్లో సామాన్లు అయితే అన్ని నేనే సర్దుతున్నాను, ఎందుకంటే ఫ్యామిలీ అందరం కలిసి గెట్ టుగెదర్కి అయితే వెళ్తున్నాం కాబట్టి, అది కూడా లోకల్లో అయితే వెళ్ళొచ్చు. నార్మల్గా మేము కొంచెం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి ఒక 2-3 డేస్కి సరిపడన్ని బట్టలు అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అందరూ అనుకోవచ్చు గెట్ టుగెదర్ అంటే లోకల్లోనే కదా గెట్ టుగెదర్ అయ్యేది అని అనుకుంటారు. కాదు, కొంచెం లాంగ్ వెళ్తున్నాం అనమాట. అది కూడా సిటీ అవుట్స్కట్కి, అందుకోసం అనమాట. నేనైతే చొక్కాల వరకు అయితే సర్దుతున్నా అండి. లతమ్మ మీద వచ్చిన తర్వాత అయితే పాయింట్లు అట్లన్నీ సర్ది పెడుతుంది, పిల్లలు అన్ని లతమ్మ సర్దుతుంది, అన్ని సర్ది పెడుతుంది అనమాట. ఎందుకంటే నా వరకు అయితే ఏం చొక్కాలు వేసుకోవాలి, ఏది బాగుంటుంది అని అబ్బాయి ఎత్తుకుంటాలే బా, కొంచెం కాళ్ళు వస్తుందని నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇదండి, నాకైతే పని చెప్దామని అనుకున్నది. కొంచెము మొఖాలు నొప్పి ఉండడం వల్ల మాత్రం, అంటే కొంచెం దెబ్బ తాకింది, దానివల్లనే నొప్పి అయితే ఎక్కువ ఉందనమాట. అది తగ్గట్లేదు, దానివల్లనే నాకైతే లతమ్మ అయితే పని అయితే చెప్పట్లేదు, అన్ని అయితే సర్దుతుంది. ఇవైతే బట్టలు కొన్ని తీసుకుంటున్నాండి. 1, 2, 3, 4, 5, 6, 7 తీసుకున్నా. 7 చొక్కాలు తీసుకున్నా. అన్ని ఎందుకు తీసుకుంటుందని అడుగుతుంటే ఏమి ఎక్కువ పట్టమండి. చొక్కాలంటే కొంచెం ఏమంటారంటే కొంచెం డస్ట్గా అవుతాయి కాబట్టి. అన్ని ఎందుకు పెడుతున్నారా? వేరే కాపురం పోతున్నావా? వేరే కాపురానికి పోతే అన్ని తీసుకోతారా? లేకుండా అన్ని సామాన్ అంతా సర్దుతారు చిన్న. గెట్ పార్టీకి పోయే వాళ్ళు అన్ని డ్రెస్సులు పెట్టుకుంటారు. ఎందుకు తీసుకోరు? పిల్లలకు సంబంధించిన 1, 2 పెట్టుకుంటారు. టవల్ కూడా తీసుకొని పోవాలి పిల్లలకి. ఇంతకుముందు మళ్ళా అవును, వెహికల్ ఫోన్ చేసినా వస్తాదంట 10 నిమిషాలు భాష అన్నకి. ఇంకా మేము అంటే స్నానాలు చేసినాం కానివ్వండి, పొద్దున్నే మళ్ళీ డ్రెస్ చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. పిల్లలకు సంబంధించిన అయితే అన్ని తీసుకుంటున్నామండి. ఎందుకు అబ్బా చేయికిచ్చుకుంటారు చూడు బా, పిల్లలతో డోర్ వేపిస్తుంది, వాడు మాత్రం వెనక్కి తిరిగి చూస్తున్నాడు మా నాయన. అబ్బా ఈ నొప్పి ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఏమైంది? వారం అయింది నువ్వు అడి కాళ్ళు వస్తుంది అని చెప్తాను, ఇంకా తగ్గలేదా నొప్పి? నొప్పి కొద్దిగా ఉంది బా, కాకపోతే ముఖ్యంగా కదిలినప్పుడు మాత్రం ఈ నొప్పి ఎక్కువ అవుతుంది. నేనేమనుకున్నా అంటే కదిలినప్పుడు కొంచెం అటు ఇటు తిరగడం వల్ల నొప్పి తగ్గుతుంది అని అనుకున్నా, కానీ నొప్పి ఇంకెక్కువ అవుతానే ఉంది కదిలిన కొద్ది. వారం అయితే ఇంకా నొప్పి తగ్గలేదు. తగ్గలే. మన పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు ఒక మాట, సహజమైన మార్గాలే ఉత్తమమని మన పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు. మన పూర్వీకులు కాలోజీ నూనెను అన్ని అవసరాలకు వాడేవారు. మోకాలు నొప్పి, జుట్టు సంరక్షణ, చర్మ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి. అది ఎంత సులభమైన మార్గమో నీకు తెలుసా? ఇప్పుడున్న హడావిడి జీవితంలో అన్ని మర్చిపోయాం. కాలోజీ నూనె ఇది జుట్టు మరియు చర్మానికి మాత్రమే కదా? అవును, అది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ మోకాలు నొప్పికి కూడా మంచిది. అయినా మనకి ఇప్పుడు కాలోజీ నూనె అంటే ఎక్కడ దొరుకుతుందబ్బా? అదే పనిగా నీకోసం తెప్పించిన. ఇది నేచర్ సువే వాళ్ళ 100% స్వచ్ఛమైన కోల్డ్ ఫ్రెష్ కాలోజీ టెల్ బ్లాక్ సీడ్ ఆయిల్. స్వచ్ఛమైన కాలోజీ ఆయిల్ ఇది నిజంగా పనిచేస్తుందబ్బా? ఈ నూనె ఇప్పుడు నీకు ఎలా పనిచేస్తుందో చూపిస్తానండి. కాలోజీ ఆయిల్ని లత అయితే కొద్దిగా బౌల్లోకి అయితే తీసుకుంటుంది. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ని కొద్దిగా గోరువెచ్చగా అయితే వేడి చేస్తుంది. ఇంకా ఎంతసేపు టైం పట్టిద్దా? నాకేమో మోకాలు ఏంది అట్లా పట్టుకుని వేడి చేసినావు? ఎట్లా? ఇది వేడి చేసి పట్టించుకుంటేనే మంచిది. అంటే వేడి వేడి నూనె ఏం పోయావు కదా మీద? వేడి వేడి నూనె ఎందుకు పోతాలే, కొంచెం గోరువెచ్చగానే ఉంది. పని చేస్తే చాలు గోరువెచ్చగానే ఉంది. ఏమన్నా మోకాలు నొప్పి అయితే పట్టించుకున్నాక నీకు ఫలితం తొందరగానే ఉండాలి. అదే ఫలితం దక్కాలని నాకు ఇంత బాధ. ఈ వారం నుంచి అయితే నానా తిప్పలు పడుతున్నా. అదే కాలోజీ నూనె చాలా మంది చెప్పినారు, ఇప్పుడైతే చూస్తాను. మరి దీని రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. అబ్బా రిలాక్స్ ఉంది నాకైతే. ఆహా చాలా బాగుంది. మసాజ్ చేస్తుంటేనే బాగా ఆయమంటుంది. రిలీఫ్ ఎక్కువ ఉంది. మన పూర్వీకులు అందుకోసమే అబ్బా ఇంత స్పెషల్ నూనెలు అన్ని వాడినారు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు, అంత హెల్దీగా ఉన్నారు. నువ్వు మసాజ్ చేస్తుంటే నొప్పి కొద్దిగా తగ్గుతుంది బా. ఈ నూనె వాడితే పెయిన్ కిల్లర్ కూడా అవసరం లేదు. ఈ నూనె బాగా పనిచేస్తాను. ఎంత తొందరగా రిలీఫ్ అయినా కదా నీకు. అబ్బా నొప్పి కూడా లేదు. ఆ టాబ్లెట్లు వేసుకోవడం కంటే ఇది చాలా మేలు బా. మెడికల్ షాప్ పోయి టాబ్లెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంచి రిలీఫ్ అయితే దొరికింది బా. అందుకే మన పూర్వీకులు ఈ నూనెను ఎన్నో రకాలుగా వాడేవాళ్ళు.
ఆయమంటది. అప్పుడేమో కాలు కదిపితే నొప్పి ఎక్కువయ్యేది, ఇప్పుడు కాలు కదపగలుగుతున్నా నేను. ఇప్పుడు ఇది ఎందుకు అప్లై చేసుకుంటున్నావు లత? నా జుట్టు బలంగా మరియు మెరిసేలా ఉండడానికి కాలోజీ నూనెనే బాగా పనిచేసింది. ఈ నూనె వాడడం వల్ల నా జుట్టు రావడం చాలా తగ్గింది. అవునవును, నాకు ఈ మధ్య అర్థమైపోయిందిలే, లేకపోతే ఇంతకుముందు ఎక్కడ చూసినా జుట్టే ఉండేది. ఈ మధ్య రావడం లేదంటే నువ్వు ఈ నూనె వాడడం వల్లనే కదా? ఈ నూనె వాడడం వల్ల తగ్గిపోయింది. అవునా? మరి నాకు ఇది ఉపయోగపడుతుందా? ఎందుకంటే నా జుట్టు కొంచెమే ఉంది కదా. నేను అడుగుతుంటే నవ్వుతున్నావు కదబ్బా. ప్రయత్నించు, ఎవరు కాదన్నారు? ఈ నూనెను పట్టించుకున్న తర్వాత మసాజ్ చేసుకొని కొన్ని గంటల తర్వాత వదిలేయాలి, కానీ క్రమం తప్పకుండా వాడాలి దీన్ని. తప్పకుండా వాడతాను, కాకపోతే ప్లీజ్ ఒక్కసారి తలకు అప్లై చేసి చూపిస్తావా? దాంతో ముందు ఫాలో చేస్తా. మంచిగా అప్లై చేయబ్బా, మంచి రిలాక్స్ కావాలి, జుట్టు బాగా పెరగాల. సరేనా? బాగా అప్లై మంచిగా అది అట్లా అప్లై చేయాలి. అబ్బా కొంచెం అంతే. బాగా అప్లై చేయి, బాగా మర్దన చేయి, కుదులకు బాగా పట్టాల. ఆహా, మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాబ్బా, ఈ నూనెతోటి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే 10 మందితో షేర్ చేసుకుంటేనే అందరికి 10 మందికి ఉపయోగపడుతుంది. ఆహా, ఎంత రిలాక్స్గా ఉందో అబ్బా, చాలా బాగుందండి. కాలోజీ నూనెనా ఏంటండి మజాకానా, సూపర్ కాలోజీ నూనె. నీళ్లను కొద్దిగా గోరువెచ్చగా చేసి గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా కాలోజీ ఆయిల్, కొద్దిగా తేనె వేసి ప్రతిరోజు డైలీ మార్నింగ్ రొటీన్ గా అయితే లత తీసుకుంటుంది. కాకపోతే లత ప్రతిరోజు ఇలా ఎందుకు చేస్తుందో నాకు ముందుగా అర్థం కాలేదు. ఏం చేస్తున్నావు లత? మళ్ళా కాలోజీ నూనెతో ఏమైనా విన్యాసాలు ఏమైనా చేస్తున్నావా? వేడి నీళ్ళల్లో కొద్దిగా కాలోజీ నూనె వేసి కొద్దిగా తేనె వేసి కలుపుతున్నావా? అవును, ప్రతిరోజు ఉదయం నేను కాలోజీ నూనె, తేనె, వేడి నీళ్ళను కలిపి తీసుకుంటాను. ఇది చర్మానికి చాలా మంచిది, శరీరాన్ని డిటాక్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే నీ చర్మం ఎప్పుడు ఇంత ఆరోగ్యంగా కనిపిస్తుందా? అవును, ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. నువ్వు కూడా ప్రయత్నించవా? ప్లీజ్ ప్లీజ్ ఒకసారి తాగి చూడు, నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. సూపర్ గా ఉంది. ఇది డైలీ మార్నింగ్ తీసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది అబ్బా. నువ్వు ఎలాగో రోజు ఒక గ్లాస్ తీసుకుంటావో వేడి నీళ్ళల్లో, ఇక తేనె కొద్దిగా కాలోజీ నూనె ఎలా కలిపి తీసుకుంటావు నాకు కూడా ప్రతిరోజు ఇవ్వవా ప్లీజ్? నేను తీసుకుంటున్నా కదా, ఖచ్చితంగా నీకు కూడా తీసు. నువ్వు కూడా కుర్చీ తెచ్చుకొని కుర్చీలో కూర్చోవచ్చు కదా లత. నాకు కింద కూర్చుంటేనే బాగుంది, ఎక్కడ కూర్చుంటే భార్య భర్త ఇద్దరు సమానమే కదా. అవును, ఈ నూనెలో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి నీకెలా తెలుసు? నాకైతే అస్సలు తెలియదు. మోకాలు నొప్పి, జుట్టు సంరక్షణ, ఇంకా ఏమిటి చేస్తుంది? ఇది ఒక చిన్న ఆధ్యాత్మిక అద్భుతంగా పనిచేస్తుంది. మన తల్లి అమ్మమ్మలు ఆయుర్వేదంతో ప్రతి సమస్యను పరిష్కరించుకున్నారని గొప్పగా చెప్పేవాళ్ళు. వాళ్ళు తప్పేం చెప్పలేదు, నిజమే చెప్పారు. ఇప్పుడున్న మన హడావిడి జీవితంలో ఈ పరిజ్ఞానాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది మాత్రం కరెక్ట్ అబ్బా, బాగుంది. నా మోకాలు నొప్పి ఆల్మోస్ట్ తగ్గినట్టుగానే ఉంది, నాకైతే చాలా రిలాక్స్ గా ఉంది. ఈ కొత్త అలవాట్లను నేనైతే ప్రతిరోజు పాటిస్తాను. మోకాలు నొప్పి, జుట్టు సంరక్షణ లేదా చర్మ ఆరోగ్య సమస్యలు దేనికైనా కూడా కాలోజీ నూనె 100% యూజ్ అవుతుంది, బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు ఎంత సహాయం చేసిందో మాటల్లో చెప్పలేకున్నాం. నా తోటి వారందరికీ ఒక సలహా, మొదటగా మీకు మాత్రం అనుమానం ఉంటే ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇది ఎంత ప్రభావితంగా ఉంటుందో, ఎంత బాగా పనిచేస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. మీరు కూడా ఉపయోగించండి, కాలోజీ నూనె అన్ని సమస్యలకు ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకండి లేటు, మనకు కాలోజీ నూనె ఉంటే మాత్రం ఎలాంటి సమస్యలు మాత్రం మనకు దరికి రావన్నమాట. సబ్బు పెట్టుకో, పౌడర్ డబ్బా పెట్టుకో. మెయిన్ గా అయితే బాడీ లోషన్ అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే కొంచెం వెదర్ అంతా కూల్గా ఉంది కాబట్టి బాడీ లోషన్ అయితే ఖచ్చితంగా వాడాలి. లేకపోతే చర్మం అంతా చిట్లిపోయినట్టు ఉంటుంది కాబట్టి బాడీ లోషన్ అనమాట. ఆడంతా నీట్ గానే ఉంది లేబ్బా. ఇది మా బ్లాగ్ అండి. మేమందరం అయితే గెట్ టుగెదర్కి అయితే వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడైతే నా కాలు కొంచెం కూడా రిలాక్స్ అయింది. అదనమాట, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే లతమ్మ చేసిన ఒక మంచి పని వల్ల అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. చిన్న నువ్వు నోరుతో చెప్పేసి బాయ్ బాయ్ బాయ్. మంచిగా అనిపిస్తలేడు కాబట్టి.